ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చి డే 3 అనమాట. మా ఇంటికి వచ్చిన తర్వాత డే 3 ఈ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి 3 రోజులు అయితే అవుతుంది. ఇంకా సరే అస్సలు అయితే అవ్వలేదు, ఎందుకంటే ఫుల్గా అయితే దుమ్ము అయితే పట్టేసింది. ఒక్క గది చేయాలంటే క్లీనింగ్ రోజు మొత్తం పడుతుంది అనమాట. బికాజ్ ఇద్దరు పిల్లలతో మళ్ళీ కుకింగ్, మళ్ళీ టిఫిన్, మళ్ళీ వాళ్ళని చూసుకోవడం, ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట రొటీన్. సో దానివల్ల ఏంటంటే లేట్ అవుతుంది ప్రతిసారి కూడా క్లీన్ చేయడానికి. సో ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటే కనుక మా హస్బెండ్ అండ్ మా మదర్ అయితే బెడ్రూమ్ అయితే దులిపేశారు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు అక్కడే ఉంటారు, అక్కడే ఆడుకుంటారు కాబట్టి. సో మళ్ళీ లేనిపోయిన తలకాయ పోటు ఆ దుమ్ము అంతా మళ్ళీ వాళ్ళ కంట్లోనో ముక్కులోనో పడితే కనుక మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి ఫస్ట్ అయితే ఆ రూమ్ అయితే క్లీన్ అయితే చేసేసారు మా హస్బెండ్ మా మదర్. నేను ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని అయితే చూస్తున్నాను అనమాట. సో ఇవాళ ఏంటంటే హాల్ అయితే అనుకున్నాం, కానీ హాల్ కాదు, ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేద్దామని ఫస్ట్ కిచెన్ అయితే స్టార్ట్ చేసేసాం. ఎందుకంటే ఫుల్గా మస్కిటోస్, సాలిడ్స్ అండ్ బొద్దింకలు ఫుల్గా అయితే వచ్చేసినాయి అనమాట. ఎందుకంటే మేము ఒక 4 months అయితే లేము కదా, దగ్గర దగ్గర 4 months, 3.5 months అలా అవుతుంది అనమాట. సో ఇంకా 3.5 months వల్ల అసలు లేనిపోయిన చెత్త అంతా ఇంకా మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది నాకు. సో ఇంకా నాకు మా అమ్మకి చూడంగానే ఇంకా పిచ్చెక్కిస్తుంది అనమాట కిచెన్. బికాజ్ మా హస్బెండ్ కూడా అనడానికి లేదు, పాపం ఆయన ఉండి ఆయనే వండుకుని తిని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఇదంతా జరగడంలో మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాలంటే అవ్వదు. ఆయనకి కుదిరినంత వరకు కూడా ఇల్లు ఊడ్చేయడం, పైన పనులు అయితే చేసుకున్నారు, కానీ మరీ ఆడవాళ్ళు చేసే డీప్ క్లీనింగ్ లాగా అట్లా అయితే చేసుకోలేరు కదా. సో నేనేంటంటే అప్పుడే స్నానం చేసి హెడ్ బాత్ చేసి వచ్చాను అనమాట. సో అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయాం మా అమ్మ నేను, లేకపోతే నేను హెడ్ బాత్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే మళ్ళీ ఇల్లు దులుపుకొని మళ్ళీ హెడ్ బాత్ చేయాలంటే కొంచెం కష్టం కదా. సో నేను స్నానానికి వెళ్ళి వచ్చేటప్పుడు మా అమ్మ మొత్తం కూడా బయటపడేసింది అనమాట తీసేసి, బికాజ్ అది చాలా చిరాకుగా ఉంది. సో ఇంకా నాకు కూడా అది అనిపిస్తుంది, కాకపోతే నాకు పిల్లతో అస్సలు అవ్వట్లేదు. ఇంకా మా హస్బెండ్ అప్పుడే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చారనమాట. సో ఇంకా అప్పుడే ఫీడింగ్ ఇచ్చాను. ఇంకా మా హస్బెండ్ ఎత్తుకుని బఫింగ్ అయితే చేస్తున్నారు మా పాపకి. అండ్ ఇంకా అసలు నిజంగా నాకైతే హెడ్ బాత్ చేశాను కదా, ఫుల్గా నిద్ర అయితే వస్తుంది. నేను మంచిగా నిద్రపోదామని అనుకున్నాను, కాకపోతే ఇంకా మా అమ్మ నాకు పెద్ద పనే పెట్టింది అనమాట. కాకపోతే మా అమ్మ ఏంటంటే పడుకోమని చెప్పింది, కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడ చేయక మా ఇంటికాడ నేను చేసుకోకపోతే అస్సలు బాగోదు. ఇప్పటికే మా అమ్మ చాలా వీక్ అయిపోయింది అనమాట. మీరు ప్రీవియస్ వ్లాగ్స్లో ఎప్పుడైనా చూసుంటే మా అమ్మ ఉన్నంత, అంటే మా అమ్మ లావుగా ఉన్నంత ఇప్పుడైతే లేదు, చాలా వెయిట్ లాస్ అయిపోయింది నా దయ వల్ల. సో ఇంకా నేను పడుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకా అమ్మ అయితే మొత్తం కూడా తీసి ప్రతిదీ కూడా క్లీన్ అయితే చేస్తుంది అనమాట. సో క్లీన్ చేసిందంతా ఇక్కడ నా దగ్గరికి తీసుకొస్తే నేను ఏంటంటే తుడిచేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెడుతున్నాను. నాకైతే బయట అయితే అసలు ఇష్టం లేదు నా సామాన్లు బయట పెట్టడం. సో దానివల్ల ఏంటంటే ఇంక ఇంట్లోనే మంచిగా తుడిచేసుకుని అయితే ఆరబెడుతున్నాను. నాకేంటంటే ఇప్పుడు కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. కాకపోతే కొంచెం సీ సెక్షన్ చేసుకోవడం వల్ల అయితే ఇంకా అలా కూర్చుని అయితే తుడుస్తున్నాను. పద్దాక వంగి లెగాల్సి వస్తుంది. సో ఇంకా మా అమ్మని అడగాలి, కింద కూర్చుందామని అడుగుదాం అనుకుంటున్నా. ఈలోపు మా బుడ్డది ఏంటంటే మా హస్బెండ్ పాపం ఇప్పటి వరకు చూసుకున్నారనమాట. ఇంకా అలా నిద్రలోకి వెళ్ళిపోయారు మా హస్బెండ్. ఎందుకంటే నైట్ ఆయనకు కూడా నిద్ర ఉండట్లేదు. నాకు ఫుల్ స్ట్రెస్ ఉండడం వల్ల మా హస్బెండ్ ఏంటంటే పాప ఇద్దరు పిల్లలు కదులుతున్నప్పుడు కానీ టక్కుమని లేస్తారనమాట. నేను ఒక్కసారి నిద్రలోకి వెళ్ళిపోయానంటే మళ్ళీ నాకు మెలకు రాదనమాట లేపే వరకు కూడా. సో నేను అందుకని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాన్ స్టాప్గా నేను మెలకుగానే ఉండేదాన్ని మా పిల్ల పడుకునే వరకు కూడా. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం మా హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం నాకు మంచిగా అయితే పడుకుంటాను అనమాట. ఇంకా పాప లెగిసినప్పుడు అయితే ఇంకా మా హస్బెండ్ నన్ను లేపుతారు, తక్కువ నాకైతే మెలకు రాదు. ఇంకా మా హస్బెండ్ అంటే గమనించుకుంటారు అనమాట ఇద్దరు పిల్లలకి కూడా, ఎందుకంటే నా గురించి బాగా తెలుసు కాబట్టి. సో ఇంకా పాప ఆయనకి కూడా నిద్ర ఉన్నట్లే కొంచెం సపోర్ట్ అయితే చేస్తారు ఆయన. బికాజ్ నా గురించి అంటే నేను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను ఆయనకు అర్థమై కొంచెం మెలకుగా ఉండడము, పాప ఏడుసినప్పుడు ఎత్తుకోవడము, సో అలాగా చేస్తూ ఉంటారనమాట. హెల్ప్ అయితే బాగా చేస్తారు. సో ఇంకా దానివల్లనే ఆయనకు కూడా కొంచెం నిద్ర ఉన్నట్లు నైట్ పూట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసేసి ఒక 1 hour పడుకుని వెళ్తారనమాట. సో ఇంకా ఆ గ్యాప్లో ఏంటంటే మా పాపని ఇంకా నేను చూసుకుంటాను అనమాట ఆఫ్టర్నూన్, ఇంకా మా హస్బెండ్ డిస్టర్బ్ చేయకుండా. సో ఆఫ్టర్నూన్ పడుకున్నాం అనుకో మంచిగా మనకి నైట్ మెలకుగా ఉండడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇంకా మా హస్బెండ్ పడుకుని ఇంకా మా బుడ్డదో అరుస్తుంది అనమాట ఆడుకుంటుంటే నేను ఇంకా అలా క్లీన్ చేసుకుంటూ వెనక్కి తిరిగి చూస్తున్నాను అనమాట. మంచం మీద వాళ్ళు పడుకున్నారు, మళ్ళీ పిల్ల ఎక్కడ ఏడుస్తుందా ఏం చేస్తుంది అని చెప్పైతే చూస్తూ ఉంటే ఇంకా మా బుడ్డోడు ఏంటంటే ఉయ్యాల్లో పడుకున్నాడు అనమాట. సో ఇంక ఇద్దరిని పక్క పక్కనైతే వేయను. మా బుడ్డోడు ఏంటంటే నిద్రలో
కాలేసేస్తాడనమాట. ఇంక మా పాప మీద వేసేస్తాడని వాడినైతే ఒళ్ళో ఇంకా ఉయ్యాలో పడుకోబెట్టేసి మా పాపనేమో వాళ్ళ డాడీ దగ్గర అయితే పడుకోబెట్టాను ఏడుస్తుందని చెప్పి. సో ఇంక ఇక్కడ ఏంటంటే మా పాపకి బాగా కఫం పట్టేసి జలుబు అనమాట. సో దానికోసం అయితే ఆవిరి పెట్టమన్నారు. సో దానికోసం నేను అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత మా బుడ్డదాన్ని అయితే తీసుకొస్తున్నా. ఎందుకంటే మెలకుగా ఉంది కదా. సో మెలకుగా ఉన్నప్పుడు కొంచెం ఏడ్చారనుకో ఆవిరి అనేది బాగా నోట్లోకి వెళ్ళి త్వరగా దిగిపోయింది అనమాట గొంతులో నుంచి. సో దానివల్ల మెలకుగా ఉన్నప్పుడే పెడతానన్నమాట. డేకి 3 టైమ్స్ అయితే పెట్టమన్నారు. సో ఇంకా నేనైతే డేకి 3 టైమ్స్ అయితే పెట్టాను. నాకు కొంచెం భయం అనమాట ఆవిరి కొంచెం తట్టుకోగలిద్దా లేదా అని చెప్పి. సో డాక్టర్స్ చెప్పినా మనకి కొంచెం భయం అయితే ఉంటుంది కదా. సో నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే పెడతాను. సో ఇంకా అలా పెట్టినప్పుడు నాకు కొంచెం మార్పు ఉన్నట్టు అనిపించింది. సో దానివల్ల అయితే ఇంకా మార్నింగ్ ఈవినింగే స్టార్ట్ ఇంకా అదే కంటిన్యూ చేసేసాను అనమాట. సో ఇంక ఇక్కడ మా బుడ్డది ఏడిపిస్తుందండి. నాకు ఫుల్ చుక్కలు చూపించిద్ది అనమాట. ఇంకా అమ్మని పిలవడం అంటే నాకు ఒకరికి సపోర్ట్ ఉండాలి ఇక్కడ. మా హస్బెండ్ ఏమో పడుకున్నారు, అమ్మ ఏమో ఫుల్ పనిలో ఉంది కిచెన్లో. ఇంకా పిలిచాను అనుకో ఒక అరగంట టైం అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి ఇంకా నేనే పెట్టుకున్నాను అనమాట. సో కొంచెం కోఆపరేట్ అయితే చేసింది కానీ మరీ కోఆపరేట్ చేయలేదు. ఇంకా వీడియో అయితే ఇంకా ఆపేసాను అనమాట. ఇంకా పాప ఫుల్గా ఏడ్చేస్తుంది అని చెప్పి. సో ఇంకా ఆవిరి పెట్టేసిన తర్వాత మా బుడ్డదాన్ని ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే నేను కూడా వచ్చేసాను అనమాట. సో ఇంకా అమ్మ క్లీన్ చేసేస్తుంది, నేనేమో మంచిగా తుడిసి ఆరబెట్టినంత వరకు కూడా కబోర్డ్లో సదిరేద్దామని చెప్పి పేపర్స్ అయితే తెప్పించుకున్నాను. బట్ మా హస్బెండ్ ఇక్కడ ఏం చేశారో చూడండి. నేను పేపర్స్ కేజీ తీసుకురామంటే 1/2 కేజీ తీసుకొచ్చి సరిపోతలే అన్నారు. ఒక్క కబోర్డుకి కూడా రాలేదన్నమాట. నాకైతే పిచ్చి లెగిసిపోయింది, అసలే నిద్ర వచ్చేస్తుంది. మంచిగా తలస్నానం చేశాను, చల్లగా ఉంటుంది, హెడ్లో చక్కగా పడుకుందాం అనుకున్నా. బట్ నా కోసం మా అమ్మ హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను ఇంకా మెలకుగా ఉన్నాను అనమాట. త్వరగా పని చేసుకుని పడుకుందాం అని చెప్పి ఇంకా పేపర్స్ తీసుకొస్తే నాకు ఆ కబోర్డ్స్లో ఉన్న పని అంతా కూడా అయిపోయేది. మా హస్బెండ్ చేసిన పనికి నాకు ఆ రోజంతా పని అంతా ఆగిపోయింది అనమాట. సో మా ఇంట్లో పేపర్స్ లాగా నేను తెప్పిస్తే 1/2 కేజీ తెచ్చేసి తర్వాత తెచ్చుకోవచ్చులే, ఉన్నంత వరకు కూడా చదివేసుకో అని చెప్పి అన్నారు. నాకేంటంటే ఒక పని చేసామంటే మళ్ళీ ఆ పని దగ్గరికి వెళ్ళను. ఎంత నిదానంగా చేసుకున్నా టైం కొంచెం గ్యాప్ ఎక్కువైనా సరే నేను ఒక పని చేసానంటే మళ్ళీ పద్దాక ఆ పని దగ్గరికి వెళ్ళాలంటే నాకు నచ్చదు అనమాట. అందుకే నేను ప్రతిదీ కూడా స్లోగా చేసుకుంటాను, మంచిగా చేసుకుంటాను అనమాట. నీట్గా పద్దాక హడావిడిగా చేసేసి మళ్ళీ ఆ పని దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెండోసారి ఆ పని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఉన్న పని ఆగిపోవడం అనేది నాకు చిరాకు. సో దానివల్ల ఏంటంటే మా హస్బెండ్ని అసలు పిచ్చెక్కేసి గసిరేసాను అనమాట. సో ఇంకా నా ఆ పేపర్స్ వరకు కూడా మా అమ్మతో సదిరేమంది. మిగతా అంటే నార్మల్గా పెట్టేసుకో, తర్వాత పేపర్స్ తెచ్చిన తర్వాత నేను కింద పెట్టి నువ్వు ఎక్కడ పెడతావు అక్కడే నేను పెడతాలే అనింది. బట్ నాకేంటంటే అక్కడ అంతకుముందు నేను చీమల ముందు రాశాను అనమాట. సో ఇంకా చీమల ముందు మీద పెట్టాలంటే క్లీన్ చేసేసిన సరే నాకు పెట్టబుద్ధి కాదు. బికాజ్ కొంచెం ఓసిడీ అయితే ఉంది నాకు ఖచ్చితంగా. సో నాకు ఇంకా అసలు పెట్టబుద్ధి కాక నేను పెట్టనని చెప్పి చాలాసేపు వెయిట్ చేసి ఇంకా రావట్లేదు అన్న మా హస్బెండ్ బిజీగా ఉండడం వల్ల. సో ఇంకా తప్పదు అని చెప్పి ఇంకా అలా చదువుతున్నా. కానీ మీరు ఇక్కడ నన్ను చూసినట్టయితే సదిరేటప్పుడు నాకు ఎంత పిచ్చెక్కేసిందంటే మామూలు పిచ్చెక్కలేదు అనమాట. ఎందుకంటే ప్రతిదీ అంటే కిచెన్లో ఒక్క వస్తువు కూడా లేకుండా మొత్తం తీసేసి కడగడం అనేది ఇదే ఫస్ట్ టైము. సో అన్నీ ఒకేసారి తీసేసరికి నేను ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోయాను అనమాట. అమ్మో ఎక్కడ ఏం పెట్టాలరా బాబు. అసలుకే సి సెక్షన్ అయిన వాళ్ళకి మీరు నిజంగా కనిపెట్టుంటే డెలివరీ అయిన వాళ్ళకి ఒక 1 ఇయర్ వరకు కూడా చాలా మతిమరుపు ఉంటుంది. అసలు మనం ఒక ఏదైనా వస్తువు ఒక చోట పెట్టామంటే మన తక్కువ తర్వాత ఒక 1 అవర్ తర్వాత అడిగారంటే ఎవరన్నా ఆ వస్తువు అనేది మర్చిపోతాము. సో మీలో ఎవరికైనా ఇలా జరిగిందా లేదని నాకు కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఫస్ట్ డెలివరీ అలాగే ఉంది, ఇప్పుడు సెకండ్ డెలివరీ కూడా అలాగే ఉందన్నమాట. ఏదైనా వస్తువు పెట్టానంటే తర్వాత నాకు వెంటనే గుర్తుకైతే రావట్లేదు అనమాట ఆ వస్తువు. సో అలాగే ఉంటుంది. ఎందుకంటే మనలో హార్మోన్స్ అవన్నీ చేంజ్ అవడం వల్ల ఆ గుర్తింపు అనేది ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కూడా అలాగే ఉంటుంది అనమాట. సో నాకు ఫస్ట్ అయితే నేను భయపడిపోయేదాన్ని. తర్వాత కొన్ని తెలుసుకున్నాను అనమాట డాక్టర్ని అడిగి. సో ఇంకా అప్పుడైతే కొంచెం ఓకే అందరికీ అలాగే జరిగిద్ది కదా, నాకు పెద్ద భయం ఏం లేదు అని అయితే అప్పుడు అనుకున్నాను. సో ఇంక ఇక్కడైతే ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట. అమ్మతో అదే చెప్తున్నాము, అసలు ఎక్కడ ఏం పెట్టాలి నాకు ఏం గుర్తు రావట్లేదు, అంతకుముందు ఎలా పెట్టుకున్నాను ఏంటో. ఒక 3 మంత్స్ గ్యాప్ వచ్చేసింది కదా. సో అంతా కూడా రివైజ్ చేసుకుంటున్నాను ఎక్కడ ఏం పెట్టాలి అని చెప్పి అదే మా అమ్మతో మాట్లాడుతున్నాను అనమాట. మా అమ్మ ఏమనిందంటే నిదానంగా గుర్తు తెచ్చుకుని పెట్టుకో, నేనేం వస్తున్నా అంటే ఇప్పుడు కిచెన్లో ఒకళ్ళు పని చేశారంటే ఆ కిచెన్ అనేది ఒకలాగా ఉంటుంది. కిచెన్లో 2-3 ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం మనకి అర్థం కాదనమాట ఎక్కడ ఏం పెట్టాలి ఏంటి అని చెప్పి. నేను ఒక చోట పెట్టానంటే ఇంకో రోజు ఇంకో చోట పెడతారు. సో నాకు ఏంటంటే 3rd మంతే కదా, కొంచెం అమ్మ అయితే ఉంటుంది అనమాట ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు.
ఆ 2 వీక్స్ కూడా అమ్మే కిచెన్ అంతా చూసుకుంటుంది. నేనైతే కిచెన్ లోపలికి కూడా వెళ్ళను అనమాట, ఏదన్నా పని ఉంటే తప్ప. సో నేను ఇంకా మా అమ్మకి అదే చెప్తున్నా, అమ్మ నేను ఒక్క చోట పెట్టింది అక్కడే పెట్టేసాయి, మళ్ళీ నేను మళ్ళీ చదువుకోలేను, నాకు అసలు ఏమి గుర్తు కూడా ఉండట్లేదు అని చెప్తే ఇంకా మా అమ్మ అదే అనింది అనమాట, నువ్వు ఎక్కడ పెట్టావో నేను అక్కడే పెడతాను, కంగారు పడొద్దు, మంచిగా నిదానంగా చదువుకు, నేను పిల్లల్ని చూసుకుంటా వెళ్తాను అని చెప్పి అనింది అనమాట. సో అక్కడ ఏంటంటే మా పిల్ల బాగా ఏడ్చేస్తుంది, మా బుడ్డోడు కూడా అప్పుడే లేచాడు అనమాట. సో ఇంక ఇట్లాగా నా వల్ల కాదే బాబు, ఎలా కూడా నేను చదివేసాను అని చెప్పి మా అమ్మ చెప్తున్నాను అనమాట. ఇంకా కొన్ని అయితే ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టడానికి టైం ఉందన్నమాట, ఎందుకంటే పేపర్స్ లేవు కదా. సో నిదానంగా క్లీన్ చేసుకుందామని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తున్నాను అనమాట, ఎక్కడ ఏం పెట్టాలి, ఏ వస్తువు అంతకుముందు ఎక్కడ ఏం పెట్టాను అని చెప్పి అయితే అన్నీ కూడా చూసుకుంటున్నాను. నిజంగా కిచెన్ చూస్తాక చిన్నగా ఉంటుంది కానీ ఫ్రెండ్స్, అస్సలు దానంత పని, దానంత దుమ్ము, దానంత చాకిరి ఎక్కడ ఉండదు. కిచెన్లో ఉన్నంత చాకిరి ఏ రూమ్లో కూడా ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. నేనైతే ఎప్పుడు కూడా అనుకుంటాను అనమాట, మా ఇంట్లో తక్కువ వస్తువులే ఉంటాయి అంటే, చూస్తూ ఉంటాం కదా బయట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కిచెన్లో సంబంధించినవి. సో నేనేంటంటే నేనేమి కొనేదాన్ని కాదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. నేను పెళ్లి చేసుకుని వచ్చాక అన్నీ కూడా ఉన్నాయన్నమాట మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో. సో నేను కొనుక్కున్న ఏంటంటే పసుపు, కారం ఇవి వేసుకోవడానికి మాత్రమే కొనుక్కున్నాను అనమాట. సో ఇంకా దానికి మించి స్టీల్ వస్తువులు కానీ ఇంకా ఉంటాయి కదా ఎక్సెట్రా, అవి ఏమి కూడా నేనైతే ఇప్పుడు వరకు కూడా కొనలేదు, కొనుక్కుందామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా సర్లే అవి ఉన్నాయి కదా ఇప్పుడు వరకు కూడా లాక్కొచ్చాను. బట్ నాకు ఈరోజు ఏమనిపించింది అంటే, కిచెన్ క్లీనింగ్ చేసినప్పుడు మా ఇంట్లో కూడా అందరి కిచెన్లో లాగా మా ఇంట్లో కూడా చాలా సామాన్లే ఉన్నాయని అనిపించింది. ఎప్పుడు కూడా మా ఇంట్లో ఏమిలో జస్ట్ నార్మల్గా కొన్ని సామాన్లు ఉంటాయి అని నేను అనుకున్నా. బట్ నేను అనుకున్నది రాంగ్ అనమాట. మా అమ్మ అంటూనే ఉంది, మీది అలా కనిపిస్తుంది కానీ మీ ఇంట్లో కూడా చాలా వస్తువులు ఉంటాయి అని చెప్పి. పాపం మా అమ్మ అయితే నిజంగా బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే 1కి స్టార్ట్ చేసాం అనమాట కిచెన్ క్లీనింగ్, లంచ్ చేసేసి 1కి స్టార్ట్ చేసిన కిచెన్ క్లీనింగ్ ఆల్మోస్ట్ 7-8 అయినా సరే అవ్వలేదు అనమాట ఫుల్ డీప్ క్లీనింగ్ అయితే. నిజంగా దానంత చాకరీ ఇంకెక్కడా లేదనైతే అనిపిస్తుంది. నా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట కిచెన్లో ఉన్న వస్తువులు ప్రతిదీ కూడా తీసి ఇలా క్లీన్ చేయడం అనేది. సో నేనేంటంటే అన్నీ ఒకే రోజు తీయను అనమాట, కొన్ని ఇప్పుడు ఒక ర్యాక్ ఒక రోజు తీసానంటే ఇంకో ర్యాక్ ఇంకో రోజు తీసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే టైం లేదు, ఉన్న దాంట్లోనే త్వరగా నీట్గా చేసుకుని వెళ్ళిపోవాలి అనే థాట్లో ఉందన్నమాట మా అమ్మ. సో దానివల్ల పాపం రెస్ట్ లేకుండా కూడా చేస్తుంది అనమాట. ఒక 1 వీక్ మొత్తం పని చేసుకుని ఇంకో 1 వీక్ పిల్లలతో స్పెండ్ చేయొచ్చు అనే ఫీలింగ్ మా అమ్మకు ఉంది. సో దానివల్ల పాపం రెస్ట్ లేకుండా ఇంకా మొత్తం కూడా వర్క్ అనేది చేస్తున్నమాట. ఇప్పుడైతే 10 minutes తక్కువ 5 to 10 ఇప్పుడు నేను టైం చూపించా, క్లారిటీగా నేను చూడలేదన్నమాట. సో ఇంకా 12కి స్టార్ట్ చేసింది, ఇంకా 5కి కూడా మా ఇల్లు ఇలా ఉందన్నమాట. ప్రాసెస్ ఇంకా అవ్వలేదు, ఒక 50% కూడా అయి ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. సో పాపం నిజంగా మా అమ్మకైతే ఆ రోజైతే కాళ్ళు లాగేసినాయి ఫుల్గా. పాపం చాలా బాధ అనిపించింది. కాకపోతే నాకు తప్పదు అనిపించింది అనమాట, ఇంకా తప్పదు. ఎందుకంటే మా ఇంటి దగ్గర వర్కర్స్ పెట్టుకుందామన్నా వర్కర్స్ ఎవరు ఉండరు ఈ పల్లెటూరులో. సో దానివల్ల ఇంకా అమ్మే నాకు దిక్కు, ఇంకా ఏం చేయలేము. సో ఇంకా మా హస్బెండ్ ఫ్రిడ్జ్ని చూడండి ఎలా ఉంచారో, ఈ ఫ్రిడ్జ్లో బొద్దింకులు వెళ్ళిపోయి చచ్చిపోయి ఎంత దరిద్రంగా అయిపోయిందంటే, మా ఫ్రిడ్జ్ అంత దరిద్రంగా అయిపోయింది. కొంచెం మధ్యలో అయితే గ్యాప్ తీసుకున్నాం 5:30కి. మా అమ్మకు నాకైతే ఫుల్గా ఆకలేస్తుందని చెప్పి ఇంకా మా బుడ్డోడు కూడా లేచారని సేమియా సగ్గుని కాయమని చెప్పాను. సో ఇంకా సేమియా సగ్గుని కాసిందనమాట. ఇంకా తినేసి మళ్ళీ వర్క్ అనేది అయితే స్టార్ట్ చేసాము. సో ఇంకా చూడండి కబోర్డ్స్ అన్నీ కూడా సదిరేసేసాను అనమాట. నిజంగా ఇది చదివినప్పుడు పిచ్చి ఎక్కేసింది అనమాట, నాకు పిచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోవాలేమో అనిపించింది, అంత కష్టంగా అనిపించింది నాకు ఫస్ట్ టైం కిచెన్లో సదరాలంటే. సో ఇంకా ఇవి కూడా అమ్మ అయితే కడిగేసింది అనమాట. ఇంకా నా ప్లేస్లో పెట్టేస్తుంది క్లీనింగ్ అంటే తుడిపేయడానికి. ఇంకా దిమ్మంతా కూడా దులిపేసేసి మొత్తం కూడా కడిగడానికి అయితే మొత్తం కూడా పెట్టుకుంటుంది అనమాట. సో ఈ పని అంతా కూడా ఎప్పుడు నేను చేసేదే. కాకపోతే ఏంటంటే ఈసారి మాత్రం ఫుల్ లైట్ తీసుకుంటాను, బికాజ్ నా వల్ల అయితే అసలు అవ్వట్లేదు. 3 months కదా C-section అయ్యి. సో దానివల్ల నేను ఏ పని కూడా ఎక్కువసేపు కూడా చేయలేకపోతున్నాను. ఇంకా దిమ్మ అయితే నేను కడుగుతానమ్మా అన్నాను, కానీ తర్వాత నాకు ఓపిక లేదని మా అమ్మకి అర్థమైపోయి నేను కడుగుతలే అనింది. ఇంక ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా నేను ఎక్స్పైరీ డేట్ అయితే చూస్తాను అనమాట. పసుపు దగ్గర నుంచి ప్రతిదీ A to Z మేము ఏం తెచ్చుకున్నా సరే ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చూస్తా. ఎందుకంటే నాకున్నది 2 చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ కోసం ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా మనం చూడాల్సిందే. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరున్నా సరే
ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఒకవేళ మనం తెలియక పెడితే వాళ్ళకి ప్రాణాలకే ప్రమాదం. సో దానివల్ల ఏంటంటే నేను ప్రతిదీ కూడా ఒక్కటని కాదు, ఏదైనా సరే నేను ఎక్స్పైరీ డేట్ చూసి ఒకవేళ ప్యాకెట్ పడేసేటట్లయితే నోట్ చేసుకుంటాను అనమాట. ఇది ఇంతవరకే ఉంది అని చెప్పి నేను యూజ్ చేసినప్పుడు ప్రతిసారి కూడా ఆ లిస్ట్ అనేది చూసుకుంటాను. ఎందుకంటే మనకి తెలిసి చేసినా తెలియక చేసినా ప్రాణాలు ప్రమాదం అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కదా. సో అందుకని ఇంక ఇక్కడ చూడండి నా పని, ఇంకా కుర్చీలో కూర్చుని వంగి లేచి ఓపిక లేక పేట తీసుకుని ఇంకా కిందే కూర్చున్నాను అనమాట ధైర్యం చేసి. ఎందుకంటే కుర్చీలో కూర్చోవడం కన్నా కింద కూర్చోవడం బెస్ట్ అనిపించింది. బికాజ్ వంగడం లెగడం వల్ల ఇంకా స్టిచెస్ అనేది పెయిన్ వస్తుంది నాకు. సో దానివల్ల పేట అంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనింది అనమాట అమ్మ. సో దానివల్ల పేట తీసుకుని అయితే కూర్చొని మళ్ళీ క్లీనింగ్ అయితే చేసాయి. అది వచ్చి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ నాకు గుర్తులేదు, కానీ అమ్మో చాలాసేపు పట్టిందని నిజంగా. నాకు కూర్చుని చేయడానికి అంత పని పడితే మా అమ్మ నుంచుని షింక్ దగ్గర అంతలా కడిగిందంటే పాపం ఎంత ఓపిక ఉంది, అసలు ఎంత ఓపికగా కడిగింది మా ఇల్లు అనేది అనిపించింది. మా అమ్మ ఇంత పని చేసినా నాకు ఏదైనా చిన్న కోపం వచ్చిందంటే ఊరికే మాట వదిలేస్తాను అనమాట. పాపం చాలా బాధపడింది. కాకపోతే ఏంటంటే నాకు ఆ కోపంలో నాకు చాలా కోపం ఎక్కువ. ఆ కోపంలో ఏమంటాను అనేది కూడా నాకు తెలియదు. ఇంత చేసిద్దా, ఏదన్నా విషయం చిన్నది ఏదైనా మా ఇద్దరు గొడవ వస్తుంది, నువ్వు నాకు ఏం చేసావు అనేస్తాను అనమాట. సో ఇంకా అక్కడ మండిపోద్ది మా అమ్మకి. కాకపోతే ఏంటంటే కూతుర్లు ఎంత అన్నా సరే తల్లి అనేది ఎంత బాధపడినా మనకి అంటే కూతురికి హెల్ప్ చేయకుండా మాత్రం మానరు ఏ తల్లి అయినా సరే. సో నిజంగా తల్లులకి అందరికీ హ్యాట్స్ ఆఫ్. నేను ఒక తల్లిని, నేను ఒక తల్లి అయిన తర్వాత నా తల్లి వాల్యూ ఏంటనేది అయితే నాకు తెలిసింది. సో నిజంగా అసలు తల్లికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. బికాజ్ నేను ఒక తల్లిని కాబట్టి అసలు తల్లి అయితే ఎంత ఫేస్ చేయాలి ఏంటి అని ఒకటి నాకు అర్థమైంది కాబట్టి నిజంగా తల్లులందరికీ హ్యాట్స్ ఆఫే. సో ఇంక ఇక్కడికి వచ్చేసైతే మా బుడ్డోడు లేచాడు కదా, మా బుడ్డోడికి సామాన్లు చూస్తే ఎంత పండగ అంటే అంత పండగ. ఆ రోజు తినడం కూడా మానేస్తాడు అనమాట. చేతికి సిలైన్ ఉన్నా సరే చూడండి ఎలా యాక్టింగ్ చేస్తున్నాడో. వద్దురా బాబు సిలైన్ అదే ఆ సూది కదిలిపోయిందంటే మళ్ళీ తలకే పోటు అని చెప్పినా సరే వినట్లేదు అనమాట. దానికి క్యాప్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు మా వాడు. ఆల్రెడీ ఎంతో కింద పడి పైన పడి ఒక మూత అయితే సాధించి క్యాప్ అయితే కరెక్ట్గా పెట్టాడు అనమాట. సో పాపం సిలైన్ పెట్టి అసలు చాలా ఇదిగా అయిపోయాడు అనమాట. పాపం చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. అనవసరంగా విజయవాడ వెళ్ళానురా బాబు అనిపించింది నాకు నిజంగా. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చి 7:15 అవుతుంది. ఇంకా కూడా మా పనులు అనేది అయితే కంప్లీట్ అయితే అవ్వలేదన్నమాట. నాకైతే అసలు నైట్ అయితే నిద్ర అయితే లేదు. ఈరోజు పడుకుందాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే మా అమ్మ పడుకోమంది. కాకపోతే అమ్మోళ్ళ ఇంటికి కూడా చేయక నా ఇంటికి వచ్చినాక నేను చేయకుండా అమ్మ చేస్తే బాగోదని చెప్పి ఈరోజు అయితే నేను ఇంకా పడుకోలేదు. మంచిగా అయితే తలకు స్నానం చేశాను అనమాట. ఇక ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. కాకపోతే ఇంకా అమ్మ ఒక్కటే చేసుకుంది. ఇప్పటికే చాలా వీక్ అయిపోయింది అనమాట. నా డెలివరీ అయిన కానీ ఇప్పుడు వరకు కూడా పనులు చేస్తూ లేచిన కానీ పడుకునే వరకు కొంచెం కూడా టైం లేకుండా పని కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఇంకా పాపం చాలా వీక్ అయిపోయింది. ఇంక ఇప్పుడు కూడా హెల్ప్ చేయకపోతే అస్సలు బాగోదు అని చెప్పి ఈరోజు నిద్ర అంతా కంట్రోల్ చేసుకుని మా అమ్మకైతే కొంచెం మరీ ఎక్కువ హెల్ప్ కాదు, ఒక 100%లో 5% మాత్రమే నేనైతే హెల్ప్ చేశాను అనమాట. నిజాయితీగా చెప్తున్నాను కదా, మిగతాది అంతా కూడా అమ్మే చేసింది. ఈ బెడ్రూమ్ మొత్తం కూడా మా హస్బెండ్ అండ్ మా మదర్ అయితే దులిపేశారు నిన్న. సో సెకండ్ డే మేము ఇంటికి వచ్చిన సెకండ్ డే అయితే ఇప్పుడు పెట్టుకున్నాం అనమాట క్లీనింగ్. కిచెన్కి సంబంధించి అసలు కిచెన్ అయితే ఎంత దారుణంగా ఉందంటే, ఎంత చండాలుగా ఉందంటే నాకు కానీ మా అమ్మకి కానీ చూసి పిచ్చలు ఎగిసిపోయింది అనమాట. అమ్మో ఇది నా ఇల్లేనా అనిపించింది అనమాట. సో నేను ఎక్కువ డీప్ క్లీనింగ్గా మంచిగా పెట్టుకుంటాను నేను చెప్పను, కానీ నాకు కుదిరినంత వరకు, నాకు వచ్చినంత వరకు, నాకు ఓపుకున్నంత వరకు అయితే నేనైతే మంచిగా నీట్గా పెట్టుకుంటా కిచెన్. అలాంటిది సడన్గా ఇంటికి రాగానే ఆ కిచెన్ చూడగానే దిమ్మ అయితే తిరిగిపోయింది అనమాట. ఇంకా అది ఎప్పుడు కంప్లీట్ చేస్తామా, నీట్గా ఎప్పుడు చేస్తామా అని పని కట్టుకుని కూర్చున్నాం అనమాట మా అమ్మ నేను. ఇంకా ఈరోజు అయితే అసలు వద్దని చెప్పాను, నిజంగా అసలు ఓపిక అయితే లేదు నాకు. సో ఇంకా అమ్మ అంది నువ్వు పడుకోలే అంది, కాకపోతే లేదు అని చెప్పి నేనే ఇంకా మెలుకుగా ఉన్నాను అనమాట. ఇంకా మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా ఇవి కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము ఈ చాప్ మొత్తం కలిపి అయితే ఇది థర్డ్ రౌండ్ అనమాట. 2 రౌండ్స్ ఆల్రెడీ కిచెన్ రూమ్కి అయితే వెళ్ళిపోయి నేను కబోర్డ్లో అయితే చదివాను. కాకపోతే ఇప్పుడు కొన్ని పని అంతా ఆగిపోయింది అనమాట. ఎందుకంటే పేపర్స్ అనేవి సరిపోలేదు. మా హస్బెండ్ తీసుకురమ్మంటే కేజీ తీసుకురమ్మంటే 1/2 కేజీ తీసుకొచ్చాను అనమాట. ఏ మూలకి వస్తాయి అవి. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో అందరూ పెట్టుకుంటున్నారు కదా వాటర్ ప్రూఫ్ పేపర్స్, న్యూస్ పేపర్స్ లేకుండా అవి పెట్టుకున్నాం కదా. సో నేను మా ఇంటికి వచ్చే ముందర పెట్టుకుందాంలో నేను అయితే ఆర్డర్ పెట్టుకోలేదు.
సడన్గా అనుకోకుండా మా ఇంటికి అయితే వచ్చేసాం కదా. సో అందువల్ల అయితే ఇంకా న్యూస్ పేపర్సే వేయాల్సి వస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ కూడా సదరాలి. చూడండి ఎన్ని ఉన్నాయి అసలు, మా ఇంట్లో ఇన్ని సామాన్లు ఉన్నాయా అనిపిస్తుంది నిజంగా నాకైతే. ఇన్ని తీయంగానే ఇంకెక్కడి వరకు వచ్చింది ఏంటని అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మా మదర్ అండ్ మా బుడ్డోడు అండ్ మా హస్బెండ్ అయితే హాస్పిటల్కి వెళ్ళారనమాట. మార్నింగ్ 3 ఇంజెక్షన్స్, ఈవినింగ్ 3 ఇంజెక్షన్స్ అనమాట. హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటే మాకు కుదరదు, చిన్న పాప ఉందని చెప్తే ఆయన అర్థం చేసుకుని ఇంకా హ్యాండ్కి సిలైన్ పెట్టి అయితే వివరంగా ఎప్పుడు ఏమి ఇంజెక్షన్స్ ఇవ్వాలి ఏంటి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అవి మాకు అంటే మా మావయ్య వాళ్ళ ఊరు అనమాట, అంటే కైగ్రామ్ అని చెప్తాను కదా. సో మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఊరు కాక పక్కూరు విలేజ్, అంటే ఈ ఊరు కాక పక్కూరు అంటారు కదా. సో ఇక్కడ నుంచి 15 minutes జర్నీ అనమాట. మాకు ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో అయితే మాకు ఎక్కువ తెలియదు అనమాట. సో అక్కడ అంటే మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి పెరిగారు కాబట్టి కొంచెం నమ్మకం ఎక్కువ. పిల్లోడికి మంచిగా చేస్తామని చెప్పి ఆల్రెడీ మేము ఒకసారి చేయించాం ఆయన దగ్గర. సో ఇంక అక్కడే కంటిన్యూ చేద్దామని చెప్పి మా హస్బెండ్ అయితే మా బుడ్డోని మా అమ్మని అయితే తీసుకుని వెళ్ళారు ఇంజెక్షన్స్ చేసి తీసుకురావడానికి. కానీ చాలా వీక్ అయిపోయాడు అనమాట. అది ఎప్పటికీ ఇంకా మంచిగా వస్తాడో ఏంటో నాకు టెన్షన్గా ఉంది. తగ్గితే చాలు అని ఒక టెన్షన్ అనమాట. ఫీవర్ ఏమంటా వచ్చిందో కానీ అస్సలు అంటే అస్సలు తగ్గలేదు పట్టుకుని. సో దేవుడి దేవాలు తగ్గిపోతే అదే చాలు. అండ్ ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళారనమాట. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా క్లీనింగ్స్ అవన్నీ కూడా మదర్ అయితే మా అమ్మ అయితే స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు కొంచెం హెల్ప్ అయితే చేస్తాను. సో వీలైతే వీడియో అయితే షూట్ చేస్తా, లేకపోతే కిచెన్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒకసారి క్లిప్స్ అయితే చూపిస్తాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మా బాబుకి ఇంజెక్షన్స్ ఇవ్వాలి కదా, మార్నింగ్ ఒక 3, ఈవినింగ్ ఒక 3 అనమాట. సో ఇంక ఇంజెక్షన్ చేయించడానికి అయితే ఇంకా అమ్మను మా హస్బెండ్ నన్ను తీసుకెళ్లారనమాట. మా బుడ్డని ఇంక ఇంజెక్షన్ చేయించుకొని తీసుకొచ్చి దింపేసి మా హస్బెండ్ అయితే వర్క్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా కిచెన్లో మొత్తం కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే అవ్వలేదన్నమాట. సో ఇంక ఇలా ఉంటుంది అనమాట. మధ్యలో ఇలా క్లీనింగ్ ప్రాసెస్ మధ్యలో ఇలా అటు ఇటు వెళ్ళడం వల్ల కొంచెం గ్యాప్ టైం అనేది ఇంకెక్కువ అవుతుంది అనమాట క్లీనింగ్ చేయడానికి. ఇంకా బోల్డ్ ప్రాసెస్, బోల్డ్ క్లీనింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా వీడియో తీస్తూ క్లీనింగ్ చేయాలంటే అవ్వదు. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.